హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్ ఎడ్యుకేషన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మరొక కొత్త నోటిఫికేషన్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. అందుకంటే ముందుగా అందరికీ తెలుసు, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మన సబ్స్క్రైబ్ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఒకటి లాగి పెట్టి ఒకటి కొట్టండి ఫ్రెండ్స్. ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేశారంటే మీకు మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియోని నోటిఫికేషన్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది, ఈ యొక్క బెల్ ఐకాను. సో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. అదేవిధంగా మన ఛానల్ని మీరు చూసే వాళ్ళందరూ, న్యూస్ వ్యూవర్స్ అందరూ చాలా వరకు స్కిప్ చేసి చూస్తున్నారు. ప్లీజ్ ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి, మన ఫుల్ వీడియో అనేది చూడండి. అలా చేసినట్లయితే మీకు ఫుల్ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. మీకు స్కిప్ చేసుకుంటూ చూసినట్లయితే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థం కాదు ఫ్రెండ్స్. మేము అదేవిధంగా మన ఛానల్లో ఇంకా మరెన్నో వీడియోలు, మరెన్నో క్లాసెస్ అనేవి ముందుగా ఫ్యూచర్లో రాబోతున్నాయి. సో అవి రావాలంటే మీ యొక్క సపోర్టు ఇంకా నాకు పెరగాలి. మీ సపోర్ట్ పెరగడం వల్ల నన్ను నేను అప్డేట్ చేసుకొని మీకోసము మంచి ఇన్ఫర్మేషన్ని, మంచి ట్యుటోరియల్స్కి సంబంధించిన మంచి వీడియోస్ని మీకు తీసుకురావడం జరుగుతుంది మన ఛానల్లో. సో ఇంకా మీరు సపోర్ట్ చేసి మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు గెయిన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాజ్ ఎడ్యుకేషన్ ట్యుటోరియల్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మ్యాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నుంచి ఒక గ్రాడ్యుయేట్ డిప్లొమా అప్రెంటిస్కి సంబంధించిన యొక్క నోటిఫికేషన్, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఒక విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క అప్లికేషన్ యొక్క ప్రాసెస్ యొక్క డేట్ని మనం చూసుకున్నట్లయితే మనకి 17/1/2023 నుంచి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది డేట్ స్టార్ట్ అయ్యి, నెక్స్ట్ వచ్చేసి ఎండింగ్ డేట్ని చూసుకున్నట్టయితే లాస్ట్ డేటు మనకి 6వ తారీఖు 2వ నెల 2023 నాటికి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ యొక్క డేట్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో. అదేవిధంగా మనం ఇక్కడ చూడగలరు మీరు, ఇక అప్లికేషన్ అనేది మనము ఈ యొక్క సీట్స్కి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్రెంటిస్ యొక్క పోస్టులకు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క అప్రెంటిస్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ మనకి బీకాము, బీసీఏ, బీబీఏ అండ్ ఓవరాల్గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నార్మల్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన టోటల్ అనేవి వేకెన్సీ అనేది 50 వేకెన్సీగా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ యొక్క మ్యాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్కి సంబంధించి గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా అప్రెంటిస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బీటెక్, బీఈ అంటే టోటల్ వేకెన్సీ చూసుకున్నట్లయితే 150 వేకెన్సీగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. మీరు నోటిఫికేషన్లో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ స్క్రీన్ మీద. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మీకు అర్థం కాకపోవచ్చు, ఇక్కడ గ్రాడ్యుయేట్ అన్నప్పుడు ఇక్కడ మనకి 2 కేటగిరీస్ గ్రాడ్యుయేట్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది క్లియర్గా. మళ్ళీ మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అంటే జనరల్ గ్రాడ్యుయేట్స్ అండ్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అనమాట. ఇక్కడ జనరల్ గ్రాడ్యుయేట్స్ వచ్చేసి మనకి బీకాము, బీసీఏ, బీబీఏ, బీబీఎం ఇలాగా ఏ కేటగిరీకి సంబంధించి ఏ గ్రూప్స్ అయితే ఎవరైతే ఏ కోర్స్ అయితే చేసి ఉంటారో వాళ్ళందరినీ కలిపి మనం జనరల్ గ్రాడ్యుయేట్స్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగు, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చేస్తుంటారో స్పెషల్ ఇంజనీరింగు, వాళ్ళని మాత్రం మనం స్పెషల్ గ్రాడ్యుయేట్స్ లేదా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అని అంటాము. ఈ యొక్క గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన మనం కంప్లీట్ డీటెయిల్స్ కన్ఫ్యూజన్ అవ్వకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి సంబంధించి, డిప్లొమా అప్రెంటిస్కి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయనేది ఇక్కడ మనకి నోటిఫికేషన్లో తెలపడం జరిగింది. మీరు స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు నోటిఫికేషన్ కావాలంటే మనకి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క లింక్ ద్వారా మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరైనా మీ మొబైల్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ యొక్క ఏజ్ లిమిట్ విషయానికి వస్తే
ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపల ఈ యొక్క అప్రెంటిస్ నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క అప్రెంటిస్ సంబంధించి డిప్లొమా గ్రాడ్యుయేట్స్కి అయితే మనకి ఇక్కడ 8,000 స్టైఫండ్ రూపంలో మనకి ఇక్కడ శాలరీ అనేది రాదు. స్టైఫండ్ రూపంలో మనకి ఇక్కడ 8,000 అనేది డిప్లొమా చేసిన వాళ్ళకి రావడం జరుగుతుంది అప్రెంటిస్కి సంబంధించి. అదేవిధంగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి సంబంధించి అంటే స్పెషల్ గ్రాడ్యుయేట్స్ ఇందాక చెప్పాం కదా, స్పెషల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ బీటెక్ చేసిన వాళ్ళందరికీ మనకి 9,000 రూపీస్ అనేవి మనకి పర్ మంత్ స్టైఫండ్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే జనరల్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో మనకి బీసీఏ, బీబీఎం, బీకామ్ వీళ్ళందరూ చేసి ఉంటారు కదా, ఆ కోర్సు చేసిన వాళ్ళకి జనరల్ గ్రాడ్యుయేట్స్కి అయితే మనకి 9,000 రూపీస్ వాళ్ళకి కూడా రావడం జరుగుతుంది పర్ మంత్లీ స్టైఫండ్ రూపంలో. మనకి ఇక్కడ మీరు చూసుకోగలరు, మనకి ఎలాంటి శాలరీ అనేది రాదు ఫ్రెండ్స్, మనకి ఓన్లీ స్టైఫండ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఈ యొక్క అప్లికేషన్లో ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనం మెరిట్ బేస్ మీద సెలెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క మెరిట్ బేస్ మీద షార్ట్ లిస్టింగ్ అనేది మనకి తీయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి డాక్యుమెంటేషన్ ఉంటుంది. అంటే డాక్యుమెంట్స్ని ఎవరైతే తీసుకొని వెళ్తారో వాళ్ళందరి మనం వెరిఫై చేసి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరినీ మనకి మళ్ళా ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన వెంటనే మనకి యొక్క రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ యొక్క ఇంటర్వ్యూ డేట్ని మనం చూసుకునవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్లో ఇంటర్వ్యూ డేట్ని చూసుకున్నట్లయితే 8వ తారీఖు 2వ నెల 2023 ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క రిజల్ట్స్ అనేవి మనకి 13వ తారీఖు 2న 2023 మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. మన యొక్క లాస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ యొక్క లాస్ట్ డేట్ చివరిసారికి మనం చూసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ డేట్ అనేది మనకి 17/1/2023 నుంచి స్టార్ట్ అయ్యి 6వ తారీఖు 2వ నెల 2023 నాటికి ఇక్కడ కంప్లీట్గా మనకి ఎండ్ అవ్వడం జరుగుతుంది అప్లికేషన్ ప్రాసెస్ డేట్. ఈ యొక్క డేట్ లోపల ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరినీ మెరిట్ బేస్ మీద షార్ట్ లిస్టింగ్ అనేది తీసి ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ అప్రెంటిస్ యొక్క సీట్స్ అనేవి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు మన ఛానల్లో ఈ వీడియో కింద ప్రతి ఒక్కరు కమెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్లో ఇంకా ఫ్యూచర్లో మంచి వీడియోలు అనేవి రావడం జరుగుతుంది. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మీరు గెయిన్ చేసుకోవాలంటే మీకు తెలుసు కదా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.